గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మన పూర్వీకులు అంటూ ఉంటారు, సత్యం, ధర్మం, న్యాయం ఈ మూడు వాటి స్థానాన్ని నేడు రోజు రోజుకి కోల్పోతున్నాయి. అవసరమున్నా లేకపోయినా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక అబద్ధాన్ని చెప్పడం ప్రతి మనిషి తన నిత్యకృత్యాల్లో ఒకటిగా చేసుకుంటున్నాడు. నిజం చెప్పడం విషం కలిపిన చేదు కషాయంలా ఉంటుంది. కానీ అబద్ధం చెప్పడం పాలు, చక్కెర కలిపి తయారు చేసిన పాల కోవాలా ఉంటుంది. కషాయం తాగినప్పుడే కష్టంగా ఉంటుంది, కానీ కషాయం తాగిన తరువాత ఆరోగ్యం బాగుపడుతుంది, మనుషులు శక్తివంతులవుతారు. పాలకోవా తిన్నప్పుడైతే తీయగా బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. అందుకే మనం అందరం కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికే సాహసించాలి. ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టినట్టు 100 అబద్ధాలు చెప్పాలి. అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది. నిజమేననుకోండి, మరి నిజాన్ని నిలబెట్టడం కోసం కదండి హరిశ్చంద్రులో రణకెట్టాలు పడ్డారు. అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగాడు. అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడుగా చరిత్రలో ఎందుకెక్కాడు? నిజం మాట్లాడడం వల్ల, నిజము అనే మాటను నిలబెట్టుకోవడం వల్ల. ఆ రోజు కాని అతను ఆ మాట అనలేదన్నా, ఆ మాట ఇవ్వలేదని చెప్పినా తను రాజ్యభ్రష్టుడు కావలసిన అవసరం లేదు, భార్యను నడిబజారులో నిలబెట్టి అమ్ముకోవలసిన అవసరం లేదు, తను కాటి కాపరి కావలసిన అవసరము లేదు. చివరకు బిడ్డ చనిపోతే కాటి సుంకం చెల్లించలేని దీన స్థితిలో ఆ తల్లి దొంగగా చిత్రించబడవలసిన అవసరమూ లేదు. అందుకే ఏదైనా అబద్ధం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిజమే చెబుదాం, దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు. నిజం చెప్పడమే ప్రారంభిస్తే, నిజం చెప్పడానికే అలవాటు పడితే ఇక మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేరు. ఏమిటి ఎన్నిసార్లు పిలిపించుకుంటా? ఏదో మోజుపడి అడిగితే మగవాడు కాదు. అమ్మా అమ్మా, ఏమిటి సీతమ్మా? ఆయన్ని పోలీసులు పట్టుకుపోయారమ్మా. ఏమిటి, రావుణ్ణి పోలీసులు పట్టుకుపోయారా? అవునమ్మా, ఆ ధర్మకర్త గారి భార్యని చంపేశాడని. ఏమిటి, ధర్మకర్త గారి భార్య పోయిందా? ఆ, రాముడు చంపేశాడా? ఏమో బాబు, రాత్రి మన కూడానికి అలా కోనేటి దగ్గర ఎవరో చంపి పాడేశారంట. అది రావుడే చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు. ఆయన్ని మీరే కాపాడాలి బాబు. సత్యబద్ధం. రాత్రంతా రాముడు నా కళ్ళెదుటే ఉన్నాడు. నేను కథ చెప్తున్నంతసేపు అభిమన్యుని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. అభిమన్యుని వాడే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు. పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఈ మాటే చెప్పాను బాబు, ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వింటలేదు. నేను చెప్తాను, కోర్టుకు వెళ్లి రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను. నువ్వు అధైర్యపడకు సీతమ్మా, ఆయనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు. పట్టణానికి వెళ్తున్నట్టున్నావు? అవును బాబు. సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు? అవును బాబు. రాముడు నిర్దోషి అని సాక్ష్యం ఇవ్వబోతున్నట్టున్నావు? అవును బాబు. మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు? తెలియదు బాబు. నేనే. అబద్ధం అనుకుంటున్నావా? నిజమైతే ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడి ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది కాబట్టే వాడెక్కడుంటే అది అక్కడే ఉంటుంది. రాత్రి నీ కథలో నువ్వున్నావు, దాని కథలో అది ఉంది. వాళ్ళిద్దరి కథ నా కళ్ళారా చూశాను. అందుకే ఇక్కడ నీ కథ జరుగుతుండగానే అక్కడ దాని కథ ముగించేశాను. ఈ కథ ముగింపు రాముడి మీదకి తిప్పాను.
రాముణ్ణి కూడా నా కథ నుండి తొలగించాను. ఇప్పుడు నా కథలోకి పోలీసులు రాకూడదనుకున్నా, ఈ కథ అడ్డం తిరగకూడదనుకున్నా నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు. వెళ్ళినా రాముడు నిర్దోషి అని సాక్ష్యం చెప్పకూడదు. చెప్తే నీ భార్య బిడ్డలకు ద్రోహం చేసిన వాడివి అవుతావు, ఈ గుడికి మరో పూజారిని తెప్పించిన వాడివి అవుతావు. ఆలోచించు, కోర్టులో ఏం చెప్తావు? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నీ పేరు? శివయ్య. హత్య గావించబడ్డ ధర్మకర్త రామలింగేశ్వరరావు గారి భార్యను మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఆమె చనిపోయిన రోజు సాయంత్రం. ఎక్కడ? గుడిలో. నేను కథాకాలక్షేపం చేస్తూ ఉండగా చూశాను. ఆమె కథ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె ఇంటికి చేరలేదు. ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి. అప్పుడు టైం ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బహుశా 7-8 మధ్య కావచ్చు. కరెక్ట్. డాక్టర్ రిపోర్టు ప్రకారం కూడా ఆమె 7-8 గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది. ఈ హత్య మీకు అతి సన్నిహితుడు, మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని, 1-2 సార్లు ఆమెను వెంటబడి వేధించాడని, ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే, ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో, కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం. లేదు, అదంతా అబద్ధం. అలా జరగడానికి వీల్లేదు. ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు. కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటే ఉన్నాడు. పూర్తయిన తర్వాత నా అభిని తీసుకుని నాతో పాటే మా ఇంటికి వచ్చి రాత్రి అక్కడే పడుకొని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు. రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు, చెయ్యలేదు, చెయ్యలేదు. మరైతే ఎవరు చేస్తుంటారు? అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా? తెలుసు. ఎవరు? ధర్మకర్త రామలింగేశ్వరరావు గారు. భర్త తన భార్యని తన చేతులతో హత్య చేశాడా? ఇంపాసిబుల్. తనే స్వయంగా చెప్పారు. ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా? నాకు భయపడి చెప్పలేదు, నన్ను భయపెట్టడానికి చెప్పాడు. నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెబితే నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు. శివయ్య ఎవరు? ఏమండి, పోలీసులు వచ్చారు. ఏం బాబు? శివాలయం తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గరే ఉంటాయి. వేరెవరి దగ్గరైనా ఉంటాయా? లేదు బాబు. అయితే ఓసారి గుడి తలుపులు తెరవండి. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళండి. ఏమిటి బాబు, ఏమిటిదంతా? దేనికోసం? సార్, ఇది దొరికింది. ఇదేమిటి? ఇది ఎక్కడికలా వచ్చింది? సాక్ష్యాధారాలను బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం అతనికి 7 సంవత్సరాలు శిక్ష విధించడమైనది. అతనితో పాటు మరణశిక్ష విధించవలసిన హత్యా నేరంలో భాగస్థుడైన హంతకుడికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం చెప్పి అతన్ని రక్షించ ప్రయత్నం చేసినందుకు శివయ్య అనబడే ఆ ఊరి గుడి పూజారికి ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం 7 ఏళ్లు శిక్షను, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పవిత్రమైన దేవాలయంలో దాచి పోలీసుల్ని తప్పుత్రోవ పట్టించాలని ప్రయత్నించినందుకు మరో 3 ఏళ్ల కఠిన శిక్షను కోర్టు వారు ఖాయపరచడమైనది. ఈశ్వర, పరమేశ్వర, చట్టానికి కళ్ళు లేవంటారు, నీకు 3 కళ్ళంటారు. కళ్ళు లేని చట్టానికి 3 కళ్ళున్న నీకు పెద్ద తేడా కనిపించలేదురా. నువ్వున్నావని, నీ ఉనికి నిజమని నమ్మి
అడుగడుగునా గుళ్ళో అడుగు పెట్టే ప్రతి వాడికి నిజమే చెప్పాలి నిజమే చెప్పాలి అని ఉపన్యాసాలు ఇచ్చనే నువ్వు రాయవని తెలిసినా నీ ఉనికి అబద్ధమని తెలిసినా అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. నిజం చెప్పడమే నేరమైతే ఇలా 10 మంది ముందు నన్ను నిలబెట్టి శిక్షించడానికి బదులు ఈ తలుపులు తీసినప్పుడు మూసినప్పుడు నన్ను ఒంటరిగా నిలబెట్టి నిజం చెప్పకురా తప్పురా అని చెప్పుంటే నేనిక్కడ నిజం చెప్పుండేవాణ్ణి కాదు స్వామి. 30 ఏళ్లుగా నీకు చేస్తున్న సేవకి పుణ్యఫలంగా 10 ఏళ్లు శిక్ష విధించేవా స్వామి. శంకర, ఈ 10 ఏళ్లు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఏం చేయమంటావయ్యా? నన్ను ఇంకెవరికి సేవ చేయమంటావయ్యా? వద్దు, వద్దు. ఇంతవరకు చేసిన సేవలు చాలు. నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ చట్టాలకి న్యాయాలకి ఈ సాక్ష్యాలకి ప్రతి సాక్ష్యాలకి ఈ వాదులకి ప్రతివాదులకి నువ్వు భయపడితే నలుగురిలోకి వచ్చి నిలబడడానికి నీకు భయం అయితే నాకు కనిపించవయ్యా, నాకు కనిపించు. నేను నిన్ను నమ్మింది నిజమైతే, నేను నిన్ను ఆరాధించింది నిజమైతే, నేను నీకు చేసిన సేవలు నిజమైతే, నేను ఎవరిని నిందించకపోవడం నిజమైతే, పరుషంగా మాట్లాడకపోవడం నిజమైతే, నా సేవలు నిస్వార్థమైతే, అది నిజమని నువ్వు నమ్మితే రా రా నన్ను తీసుకుపో. రా. అమ్మా, ఈ ఊళ్ళో మనకు చుట్టాలేరా? ఉన్నారు బాబు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, ఈ చెట్టు కిందెందుకు? చెడి చుట్టాలింటికి వెళ్ళకూడదురా. పనిలోకి వెళ్ళాలి, తొందరగా కానివరా. బాబు, ఆకలిస్తుందా? లేదమ్మా, నీకేస్తుందా? బాబు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ఆకలి అనే మాట ఇంకా ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో అని. ఎందుకమ్మా, ఎందుకు తినాలి? నేను మొగాని కదా. ఒకసారి నాన్న ఊరు వెళ్ళినప్పుడు నువ్వే అన్నావు, నాన్న లేనప్పుడు నువ్వే పెద్దోడివి అన్నావు. ఇప్పుడు నాన్న లేడుగా, నేను పెద్దోని. నీకు తినడానికి ఏదైనా తెస్తాను? బాబు, ఎలా తీసుకొస్తావురా? దేవుడి మీద ఒట్టండి, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టండి, వినాయకుడి మీద ఒట్టండి, ఇక్కడ ఉన్న దేవుడు అందరి మీద ఒట్టండి. నేను 20 రూపాయలు నోటు ఇచ్చానండి. వేరడంత లేవు. నువ్వు 20 రూపాయలు నోటు ఇచ్చావా? నువ్వు ఇచ్చింది బిల్లు అంతే. ఓటు బిల్లు ఎలా ఇస్తానండి? బిల్లుతో పాటు 20 రూపాయలు నోటు కూడా ఇచ్చానండి. దేవుడి మీద ఒట్టండి. ఏమిటయ్యా పాప మా కుర్రాడు దేవుడి మీద ఒట్టు అంటే ఇల్లేదంటావు? ఇవ్వలేదయ్యా బాబు. ఇచ్చానండి. నోట్లు చూపించమనండి, నా నోటు చూపిస్తాను. చూపించవయ్యా, చూపించు. ఏమిటయ్యా చూపించేది? చూపించేది ఏది ఏది ఏ నోటయ్యా? ఇదిగోండి, ఆ కొత్త నోటు నాదేనండి. ఇది బ్యాంక్ క్యాషియర్ ఇచ్చిన నోట్ అయితే డబ్బు లేకుండా వచ్చి అబద్ధాలు ఆడతావా? లేదు సార్, ఇచ్చానండి. దేవుడి మీద ఒట్టండి. ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళిపోతే మా అమ్మ చంపేస్తుందండి. ఇదేమిటయ్యా చిన్న కుర్రాడు ఏడుస్తా ఉంటే ఇవ్వకుండా ఇచ్చానని ఎందుకు చెప్తాడు చెప్పు? డబ్బులు లేకుండా పాలసీ గడుచుకోవడం ఎందుకు వస్తాడయా? ఇదిగా ఇచ్చే ఉంటాడు, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇవ్వయ్యా, అవును, ఇచ్చే మర్యాదకి ఇచ్చే. నలుగురు తెలిస్తే హోటల్ పరువు పోతుంది. ఇచ్చే తొందరగా. ఇవ్వయ్యా, ఇవ్వయ్యా, ఇవ్వు. ఆకలేదన్నాక అన్నం పెట్టక, లేకపోతే నేను చచ్చిపోతానక్క. పెడతాను కదా. ఎప్పుడు పెడతాను? నిన్నటి నుంచి అలాగే అంటున్నా. పెట్టక్క, ఆకలేస్తుంది. ఏడవద్దమ్మా, ఆకలేస్తున్నాక పెట్టక్క. నీ పెడతాను కదా. పెట్టక్క, పెట్టక్క. ఉండి చెల్లి పెడతాను. ఇది ఆకు, ఇది పప్పు, ఇది కూర, ఇది చారు, ఇది అన్నం, ఇది మజ్జిగ. ఇప్పుడు ఇది వచ్చేతనం నేను తిన్నా.
ఇంట్లో అన్నలేదా? ఇది మా ఇల్లు కాదు. మరి ఇక్కడ ఉన్నారే? ఎవరో ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసారు. 2 రోజులైంది. ఆకలి వస్తుంది. నాకు పర్వాలేదు, ఇదే తట్టుకోలేక ఏడుస్తుంది. ఇడ్లీ తింటారా? ఓ ఇది మా అమ్మకి చేసి పోలీసులు తీసుకొస్తాను. మీరే భయపడకండి, మిమ్మల్ని విడిపిస్తాను. నిజంగా వస్తావా? ఓ ఒట్టు ఒట్టు. అమ్మా ఇడ్లీలు. ఎక్కడో బాబు? ముందు తినమ్మా. ఎక్కడో చెప్పరా? ఎవరన్నా పనవడదామని వెళ్ళాను. అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుతుంటే బస్సు కింద పడింది. అని నేను చూశాను. ఆయనకి ఇద్దామనుకుంటే బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెనకాల పరిగెత్తాను. ఆయన దిగేదాకా పరిగెత్తాను. ఆయన దిగిన తర్వాత పరిగెచ్చేశాను. ఇస్తే ఆయన డబ్బులంతా చూసుకుని నాకు 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను 4 గిడ్డలు తిని నీకు తెచ్చాను. ఇంకో చిల్లరా బియ్యం కొని అన్నం వండు. నువ్వెక్కడికి రా? ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయే? ఇక్కడే ఉండాలండి. ఏరి? ఏంట్రా పిచ్చుకులు అలా తిరుగుతున్నావు? ఇక్కడే చూశానండి. ఇవిగోండి ఆకులు. మనం పారిపోదాం. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తా. పారిపోతున్నారా? పోలీస్ ఇన్స్పెక్టర్ రా, ఒక్కలో తోసేస్తాడు. ఇంకోటి ఉంది కదా, దాన్ని ఎదుగుతాం పదా. ఏమిటమ్మా? ఎవరమ్మా ఇవి? మా ఊరు కాదు సార్. ఎవరు? మా విజయనగరం సార్. విజయనగరమా? మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేసారు సార్. ఎవరమ్మా? అదిగో. అవేనేనా? అవును సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. పర్వాలేదులేమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్. ఎక్కడ? ఏదమ్మా? పాతమన్నాను, ఎటు పాత్రలో తెలియదు సార్. పర్వాలేదులేమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్, అక్కడ మా పిల్లి ఉంది సార్. ఊరికే చంపాలి సార్. మరి ఏం చేస్తానంటావు? నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి? వెతికిస్తాను. నిజం చెప్తున్నానండి. నిజమా? వేదడంత లేవు, పోలీసులు అబద్ధాలు చెప్తావా? రాస్కల్. కాదండి, నిజం చెప్తున్నానండి. నిజమేనండి. కొట్టదండి, కొట్టదండి, కొట్టదండి. నువ్వు రాయువని తెలిసినా, నీ ఉనికి అబద్ధం అని తెలిసినా, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా, ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. ఈ బోనులో నిలబడి అన్ని అబద్ధాలే చెప్పేవాడినిరా. దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి? అబద్ధం చెప్పను 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 అని 3 సార్లు చెప్పావు. ఏం లేదండి, నిజాన్ని కాస్త గట్టిగా చెబుదామని. ఎంతసేపైంది బాబు వచ్చి? ఎంతసేపు అయిందా? 1 గంట అయింది వచ్చి. అయినా నువ్వు గుడికెళ్ళేదానివి, మన తాళం చెప్పి పక్కింట్లో ఇచ్చి వెళ్ళొచ్చుగా. నువ్వు దొరగారు బాబు, ఎప్పుడొస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా? నా ఉద్యోగం అలాంటిది. వదినా, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదినా. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదినా. 2 రోజులు ఇంటికే రాడు. అదేంటి 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడుంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్తయ్య గారు. ఒక్కోసారి 24 గంటల పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది తీస్తున్నాను. వస్తాను వదినా. మంచిది. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? వాట్ మ్యామ్? ఎక్కడ? ఏమిట్రా ఇది? మీరే కదండి అయ్యారు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి? మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకలాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమన్న దారి కట్టంగాను. ఇచ్చేటి సుబ్రహ్మణ్యం సార్, నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? ఏమో వెంకట్రావు? వస్తున్నాను సార్. నీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి.
వాళ్ళు కావాలన్న ఇస్తుండాలి, అక్కర్లేదన్న ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయిన ఇస్తుండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి అమ్మాయి వయసు 52? అమ్మాయి వయసు కదండి, మీ వయసు. నా వయసు ఎందుకు? బర్త్డే అన్నారు కదా, బర్త్ వయసు చెప్పాను. నీ బొంద. మేడం అంటే అమ్మాయి స్వప్న పుట్టినరోజు ఇవాళ, దానికి 22. 22కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. పోయి నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏ మాట అన్నా? నీ బంద మాట్లాడు, నీ బంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 years. నేను నా కట్టి 100 ఏళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు. అమ్మ కేసు. డాడీ, అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా, లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి, నాకు తృప్తి. అవును, ఈ వేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్ వెళ్ళక? ఏమిటి, కళ్ళు కనిపించట్లేదా? ఎవరికి, మీకా నాకా? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే రాంగ్ గా వచ్చారు. నేను రాంగా వచ్చాను. ఏ రూల్ ప్రకారం రాంగా వచ్చానో చెప్పగలరా? టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా? అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కటకటాల్లో చేయించగలను. యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టింది చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా? రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను. రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం మీకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగలను. మిస్టర్, సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాననుకోకు. చట్టం నాకు తెలుసు, నువ్వే కాదు, నేను లాయర్ని. లాయర్? మీరు వచ్చి లాయర్? నేను సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయరా? సో వాట్? మై డియర్ లాయర్ గారు, మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా. మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి? తులమానం ఏమిటి? వంకాయ్. వంకాయ? బ్రింజా? ఇదిగో, ఈ డబ్బు తీసుకో, కొత్త బండి కొనుక్కో. ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే. రోడ్ నంబర్ 12, ఇంటి నంబర్ 22. ఏంటి అయిపోతుంది? ఎవరు మూసుకో. ఇదిగో, పెళ్లి గాని లాగర్లు వచ్చారు, అమ్మాయికి సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్? హలో హలో, హౌ డిడ్ యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? Yes, please. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా లాయర్ని, సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపోయారు? కేసులు కాక. Is it? సుప్రీంకోర్టు లాయర్. హలో, హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయర్ అమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధపెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవర్ గా మారి నాకు నేను విధించుకున్న జరిమానా మీ ప్లీజ్ యాక్సిడెంట్. బాబు, మీరు ముందే యాక్సిడెంట్ ఎలా కలుస్తున్నాం? లేదు డాడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ. యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవడ్డీ. ఆ అబ్బాయిని చూడండి. నీకేమన్నా బుద్ధుందా? వాడు బట్టలు బట్లర్ అయితే బట్టలు చూతాడు, వంట పని చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తి నా మొహమును కోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయర్. ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్? నా పుట్టినరోజుని చెప్పలేదుగా. అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి. బాబు, మీరు రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలవలేదు. చేసు అన్నారు కదా. బుద్ధి లేక అన్నాను. వెళ్ళు. ఇదిగో ఇలాగా. ఈమె స్వప్న తల్లి, నా భార్య. నమస్తే. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు. అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే
వీళ్ళ ఆస్తిపోయింది. ఆస్తిపోయినా మనం ఫీజు చేస్తాం కదా. నేచురల్లీ. ఫీజు ఇవ్వమన్నాం. ఫీజు లేదు, పిల్ల ఉంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి శమంతకమణిని అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు. బాబు లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు బాబు. చూసారా, అల్లుడు గారి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. మిస్టర్, నేనెవరినో గుర్తున్నానా? ఏంటి? 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకి పంపించింది నువ్వే కదూ? 1977 పిచ్చోళ్ళగా ఉన్నావే. 1977లో నేను సింగపూర్ లో హనీమూని. కావాలంటే మా ఆవిడన్నాడు. హాయ్ మ్యాన్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఎవరు మీరు? తర్వాత చెప్తాను. రౌడీ వాడు రౌడీ వేస్తా. వాడు చెల్లిని కూడా మోసం చేసి ఇక్కడ తీసి పారిపోయాడు. వాడు అచ్చను అలాగే ఉంటాడు. నేను కాదు కూడా ఒప్పుకోవట్లేదు. నిజంగా అంత పని చేసేవాళ్ళు? చచ్చా, నాకు పెళ్లి కాలేదు. నేను బ్రహ్మచారి, నేను అలాంటి వాడిని కాదు. అలానే అనిపిస్తుంది. వాడు వెళ్ళిపోయాడు, నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ. ఏంటి నీ అవసరం తీరంగానే సరా? మరి నా అవసరం? నీ అవసరం ఏంటి? ఆ కేసు ఏమిలా ఉంది? ఏ కేసు? ఏం లేదు, లాయర్ కదండి, ఏదో కేసు గుర్తుకొచ్చింది. అది అరెవరు? నేనే. ఎవరో పిలుస్తున్నారు? అదే మా ఒట్టిపడ్డు. గుర్తుపడ్డా? ఆయన ఎవరు? నా మొగుడు. ఆహా, అయితే మీరు పెళ్ళైందా? మరి పెళ్ళైన తర్వాత కూడా ఇదేం పని చెప్పండి. ఏం చేయమంటావు? సముద్రపు నీళ్లు తాగటానికి పనికొస్తాయా? మా ఒట్టి కూడా ఎప్పుడు తాగకుండా ఉంటాడు. వాడు నాకు పనికిరాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువ అని వాడు ఎప్పుడు అంతేలే. సరే, మరి నేను వస్తా. అరే, నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం లేదు, అర్జెంట్ గా పని ఉంది. పని అర్జెంట్ గా ఉంది. అదే ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. వస్తా, నేనే కొట్టు. సారా ఎక్కడా? రా, కమాన్ అయితే రా రా, త్వరగా రా. రా తారా, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాను. రా.